నమస్కారం. నా పేరు సుజాత, కరీంనగర్ 1 డిపో కండక్టర్. మేము గత 2.5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు 32 డిమాండ్ల కన్నా 3 డిమాండ్లు నెరవేర్చిన మేము సమ్మె విరమించుకుంటాము. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మరి పే స్కేల్ ఇవ్వాలి. మూడవది యూనియన్లను పునరుద్ధరించాలి. యూనియన్లను ఎందుకు పునరుద్ధరించాలి అంటే, ఒక డ్యూటీ చేస్తే దాదాపు ఒక 8 గంటలు 9 గంటలు ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు అదే డ్యూటీ 18 గంటలు 16 గంటలు అవుతుంది. మేము నైట్ ఇన్కమింగ్ అయి వెళ్ళడానికి దాదాపు ఒకసారి 11, 12 కూడా అవుతుంది. అసలు మాకు సెక్యూరిటీ అనేది లేదు. అదే యూనియన్లు ఉంటే మమ్మల్ని చూసుకుంటాం, మేము మా బాధలు చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. అసలు యూనియన్లు అనేవి లేవు. ఇక్కడ అధిక పని భారము, ప్రొద్దున రావాలి. మాకు అసలు సెక్యూరిటీ అనేది 4 గంటలకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది, 3:30కు స్టార్ట్ అవుతుంది. అడిగేవారు లేరు. ఓటీ డ్యూటీ అంటున్నారు. పొద్దున నుంచి మళ్ళీ రాత్రి వరకు చేయాలి, 18 గంటలు డ్యూటీ చేయాలి, మళ్ళీ తెల్లవారి డ్యూటీ ఉంటుంది. ఇలా మేము అనేక రకమైన వ్యాధులకు గురి అవుతున్నాం. ముఖ్యంగా గైనకల్ ప్రాబ్లం చాలా ఉంటుంది, నడుము నొప్పులు వస్తున్నాయి, యూరిన్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎక్కడ ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవు. పని భారాలు బాగా అవుతుంది. చాలా దూరం లాంగ్ సర్వీసులు కూడా మేము వెళ్తున్నాము. మాకు చాలా ఇబ్బంది, అనేక రకమైన ఇబ్బందులు. యూనియన్ ఉండడం వల్ల కొంచెం పని భారం తగ్గుతుంది. మా బాధలు చెప్పుకోవడానికి వినడానికి కొంచెం వాళ్ళకు మేము చెప్పుకోవచ్చు. అసలు ఇప్పుడు చెప్పుకోవడానికి పరిస్థితి లేదు. ఎన్ని పని గంటలైనా మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ యూనియన్లు ఉండాలి. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఫస్ట్ మా ఇంట్లో చూసుకోవాలి, మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకోవాలి. దానివల్ల అధికమైన భారం మా మీద పడుతుంది. కాబట్టి మా మహిళలన్న కనీసం దృష్టి పెట్టి యూనియన్లను ఇవ్వాలి. మాకు అధిక భారం తగ్గించండి. ఇప్పటికైనా మమ్మల్ని దయతోటి మమ్మల్ని చూసి, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాదు, మేము సమ్మెలోకి వెళ్ళడానికి పూర్తి కారణం మీరే. మేము సమ్మెకి వెళ్ళాలని మాకు ఏమాత్రం లేదు. ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని సమ్మె విరమించుకున్నట్టు చేస్తారని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒకటే అండి, మహిళా కండక్టర్లము ఎన్ని రకాలుగా మేము ఆవేదనకు గురవుతున్నాం అనేది ప్రత్యక్షంగా వాళ్ళకు తెలియకపోయినా పరోక్షంగా మేము దాన్ని అనుభవిస్తున్నాము. మహిళలందరూ మా సోదరీమణులని, మహిళలకు మేము అన్ని రకాలుగా మేము ఆదుకుంటున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వము ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి మహిళా సోదరీమణులను ఎందుకు గుర్తిస్తలేరో మేము దానికి చాలా చాలా రకాలుగా బాధలు పడుతున్నాం సార్. 8 గంటల డ్యూటీ అని చెప్పి 16 గంటల డ్యూటీ అంటే 18 గంటలు, రాత్రి 12 గంటలకు ఇన్కమింగ్గా ఇంటికి పోయిన రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి సార్. అలాంటి సందర్భాలలో మాకు ఏదైనా లైన్ మీద సిక్కైనా కూడా ఆ సిక్కుకు ఎవరికైనా చెప్పుకుందామంటే కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మాకు ఈరోజు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము అందరి మహిళలతో పాటు మమ్మల్ని కూడా మహిళలుగా వాళ్ళు గుర్తించాలి. మా సమస్యలను కూడా వాళ్ళు గుర్తించుకొని మాకు కావాల్సినటువంటి న్యాయం చేయాలి. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈరోజు ఒక నూనె ప్యాకెట్ కొంటే 200 రూపాయలు అవుతున్నాయి, కానీ మా జీతం ఎంత పెరగలేదు. అదే జీతంతో ఈరోజు మేము కుటుంబాలను ఎత్తుకురావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వము మా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి మాకు రావాల్సిన పిఆర్సీలు ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాం సార్. యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ బస్ కా పయ్యా నహీ చలేగా తెలంగాణ నహీ దేంగేతో అని నిష్కాసమైన పోరాటం చేసిన వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. ఈ ఆర్టీసీ కార్మికులు 54 మంది బలిదానాలతోటి కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఈ తెలంగాణలో ప్రణాళికులకు ఎవరికి ఎలాంటి ఆటంకాలు కలగద్దని వారు 10 గంటల పనిదినం ఉంటే 18, 16 గంటల పనిదినం చేసుకుంటూ కూడా నిజమైన వాలంటీర్గా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దగులుబాయి స్థలంతో వారు ఇచ్చిన హామీని చేయలేకపోయారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా చేస్తుందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది, ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారు. ఆంధ్రలో విలీనం చేశారు, మరి తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రథమంగా అడుగుతున్నారు. అదే మాదిరిగా రాజ్యాంగం కల్పించింది 10 మంది ఉంటే యూనియన్లు ఏర్పాటు చేయాలని. కార్మికుల యొక్క సమస్యలు యజమానితోటి మాట్లాడేదానికి ఒక యూనియన్ కావాలి. ఆ యూనియన్ పెట్టుకుందామంటే కూడా ఇవాళ గత ప్రభుత్వం కన్నా మొండిగా ఈ ప్రభుత్వం కూడా యూనియన్ పెట్టనీయకపోవడం అన్నది ఇది సిగ్గుమన్న చర్య, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. అందుకే కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చారు. వారి యొక్క పిఆర్సీని ఇంకా ఏవైతే బకాయి ఉన్నాయో వీటిని ఇవ్వాలని చెప్తున్నారు. సిసిఎస్ ఫండ్స్ వారి యొక్క అనారోగ్యానికి గురైనప్పుడు దాన్ని ఉపయోగిస్తారు, దాన్ని కూడా ఖర్చు పెడతలేరు కనుక దాన్ని నిలదీస్తున్నారు. ఇవన్నీ సమస్యలు వాస్తవానికి కార్మికులై, ఇది వాస్తవానికి ఒక కార్మికులకు కావలసిన చట్టపరమైన పద్ధతిలోనే సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మరే అతి ముఖ్యంగా గత ప్రభుత్వం 50 లక్షల కోట్ల ఆస్తి ఆర్టీసీది, దాన్ని కాజేసేదానికి ప్రయత్నం చేసింది. అదే దారిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందేమో అని మేము భావిస్తున్నాం.
బేషరతుగా ఆర్టీసీ కార్మికులే డిమాండ్ అయితే పెట్టిరో దాన్ని తూచా తప్పక డిమాండ్ను అమలు చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమ జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగానే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ప్రభుత్వం పరిష్కరించని ఎడల 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే అమలు చేయమని 2 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి వినతి పత్రాలు ఇచ్చేసి మా సమస్యలను పరిష్కరించండి, మా పెండింగ్ బకాయిలను ఇప్పించండి, పిఆర్సీ బకాయిలను ఇప్పించండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, ఆంధ్రప్రదేశ్లో విలీనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది, మీరు కూడా చేయండి అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు నాన్సుడు ధోరణి చేసి కాలయాపన చేస్తూ పరిష్కరించని ఎడల ఈరోజు కార్మిక వర్గం జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చి ఈరోజు 1 నెల రోజుల నుంచి సమ్మె పిలిపిస్తే ఆ సమ్మెను బేరఖాతరు చేసినటువంటి ప్రభుత్వం చేస్తేనే ఈరోజు కార్మిక వర్గం సమ్మెలకు దిగడం అనేది జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకొరకంటే ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోనే అవగాహన లేనటువంటి డ్రైవర్లను పెట్టేసి ఈరోజు సమ్మె చేస్తుంటే ఆ డ్రైవరు బస్సు తీసుకొని పోతే కరీంనగర్ ప్రాంతంలో చివరిలో ప్రమాదం జరిగి ప్రజలకు ప్రాణాపాయ స్థితిలో జరగడానికి కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమాంసాలు లెక్కబెట్టకుండా వెంటనే జేఏసీ తోటి చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయంలో సమ్మె చేస్తుంటే ఇదే డిపోలో మీరు వచ్చి వాగ్దానం చేసిర్రు, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులను రక్షిస్తామని చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, పెండింగ్ బకాయిలను ఇస్తా అని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? మీరు కమిటీలు వేసుకుంటా కాలయాపన చేస్తూ చర్చలకు పిలిచేసి మళ్ళీ నెల రోజులు అడగడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించని ఎడల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మంది కార్మికులతో పాటు ప్రజలను కూడా చైతన్యం చేసి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాళ్ళ యొక్క విధానాలపైన మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదని మాత్రం పెద్ద ఎత్తున సమ్మెను ఇంకా కొనసాగిస్తాం. దీన్ని నీరుగార్చకుండా అనేకమైనటువంటి అధికారులు ఈరోజు ఉన్నటువంటి ఎండీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, ఇప్పుడే సోషల్ మీడియాలో రావడం జరిగింది. మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, మీరు సమ్మెను విరమించండి అని చెప్తారు. మరి నిన్న ఏం చేసిరయ్యా? చర్చలకు పిలిచేసి ఆ చర్చల్లో కమిటీ అని మీరు ఒక కాలయాపన పేరుతోటి కమిటీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కమిటీల పేరుతో కాలయాపన కాదు, విసిగి చెందిరు. కార్మిక వర్గం విసిగి చెందింది. కార్మిక వర్గంతో ప్రజా సంఘాలు, అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వీళ్ళకు సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెను ఇదే విధంగా ప్రభుత్వం కనుక కొనసాగిస్తే ప్రత్యక్ష పోరాటాలలో పాలు పంచుకుంటాం. ఎక్కడికక్కడ ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్టీసీ ప్రజల సంస్థ, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగ వర్గం ఎప్పుడు ఎల్లవేళలా మీ యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ వర్గం మీ అందరికీ కంకబద్ధమై ఉన్నది. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీ కార్మికుల యొక్క ఒక పోరాటానికి మీ ప్రజలు కూడా సహకరించాలని, ఆ సహకారంతో ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి విధంగా ఈ యొక్క సమ్మెను చేపడుతున్నాం. ఈ సమ్మెలో ఏ కార్మిక వర్గం కూడా, కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని, ఈ పోరాటంలో పాలు పంచుకోవాలని, ఈ పోరాటంలో ఏఐటీసీగా ముందు భాగాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం. ఏవిఆర్ రెడ్డి, కరీంనగర్ రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా జేఏసీ బాధ్యులు. ముఖ్యంగా ఆర్టీసీలో మరి సమ్మె అనివార్యమైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు, ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో 6 అంశాలను పెట్టడం జరిగింది. ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులలో కలిపేస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. అదేవిధంగా మీకు ఏవైతే మౌఖికంగా
కోల్పోయిన ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తాం. అదేవిధంగా పేస్ రివిజన్స్ ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి 17, 21 బాపతి పే స్కేల్ చేసి వాటి బకాయిలను కూడా చెల్లిస్తాం. పిఎఫ్ సిఎస్ బకాయిలను చెల్లిస్తామని చెప్పి అదేవిధంగా ఆర్టీసీని పరిరక్షిస్తాం, ప్రైవేటీకరణ వైపు వెళ్ళాం అని అంశాలతోటి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా మరి వారు మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయినప్పటికీ మా రాష్ట్ర కమిటీలు జేఏసీగా ఏర్పడి ఎప్పటికప్పుడు వాళ్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకుంటూ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అదేవిధంగా మా ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేదు. మరి అదే 2025లో సంవత్సరం క్రితం కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమస్యలు పరిష్కరించాలంటే అప్పుడు కంటి తుడుపు చర్యగా మన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 3 త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మా జేఏసీతో చర్చలు జరిపి మరి దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి, మేము సమస్యలన్నీ పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అయినా 1 ఇయర్ అయినా కూడా సంవత్సరం పాటు కాలయాపన చేసిన కానీ ఏ సమస్య కూడా నోచుకోలేదు. అందుకే మళ్ళీ 50 రోజుల క్రితం మరి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు కూడా అంచెలంచెలుగా ఉద్యమాలు చేసి ఉద్యమ కార్యక్రమాలు చేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి 50 రోజులైనా కూడా 50 రోజుల నుంచి ఒక్క సమస్య మీద కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం? సమస్యలు పరిష్కరించకుంటే, వాళ్ళు ఇచ్చిన హామీలను సమస్యలను పరిష్కరించకుంటే, నెరవేర్చకుంటే మాత్రమే వ్యతిరేకిస్తాం. కాబట్టి ఈ సమ్మె అనివార్యమైంది. ఈ సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి కార్మికులుగా స్వచ్ఛందంగా మరి నాయకుల మీద, స్టేట్ కమిటీ నాయకుల మీద కావచ్చు, రీజనల్ కమిటీ నాయకుల మీద కావచ్చు ఫోర్స్ చేసి సమ్మె తథ్యం, సమ్మెలకు పోవడమే చివరి అస్త్రం అని చెప్పి భావించి ఫోర్స్ వల్లనే మరి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె వల్ల మరి ప్రయాణికులకు ముఖ్యంగా ఇబ్బందులు ఎదురైతాయని ముందు నుంచే మేము చెప్తా ఉన్నాం. ఏది కంటుతుడుపు చర్యగా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏ చర్యలు ప్రత్యామ్నాయంగా చేపట్టినా కూడా ఇవాళ పొద్దున చూసినాం. పొద్దున్నే ఇవాళ కరీంనగర్ 2 డిపోకు సంబంధించిన ప్రైవేటు బండి యాక్సిడెంట్కు గురైంది. మరి ప్రయాణికులు చాలామంది గాయాల పాలైనరు, చనిపోయే ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి నిష్ణాతులైన డ్రైవర్లు ఉండరు. తాత్కాలికంగా ఏదైతే ఆర్టీసీ కార్మికుల మీద కోపంతో జిద్దుగా మీరు ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటే అది ఆర్టీసీలో కుదరదు. ఆర్టీసీలో డ్రైవర్లు నిష్ణాతులై ఉంటారు కాబట్టి ప్రమాదాలు తక్కువ జరుగుతాయి, జరగకుండా ఉంటాయి, నివారణ చర్యలు ఉంటాయి. కాబట్టి దయచేసి భేషజాలాలకు పోకుండా ఇప్పటికైనా ప్రభుత్వము యాజమాన్యము వెంటనే ఆర్టీసీ మరి స్టేట్ జేఏసీని పిలిపించి సామరస్యంగా చర్చలు జరిపి సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఆర్టీసీ స్టేట్ జేఏసీ పిలిపించినా ప్రాణ త్యాగాలకైనా కార్మికులు ఇవాళ వెనుకాడే పరిస్థితి లేరు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క డ్రైవర్ సోదరుడు గుండెపోట్లు వచ్చి మరి స్టీరింగ్ మీదనే వాలిపోయే పరిస్థితులు ఉన్నాయి. వెనుక ఉన్న 50 మంది ప్రయాణికులను రక్షిస్తున్నారు. మరి దానికంటే ఇదేం పెద్ద సమస్య కాదు. మా సమస్యలను మేము తీర్చుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రతి కార్మికుడు ఇలా వెలుబుచ్చుతాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మమ్మల్ని ఇంకా ఉసిగొలిపి రెచ్చగొట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సామరస్యంగానే ఉన్నాం, సామరస్యంగానే శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా మా యూనియన్లను, అంటే యూనియన్లుంటే కార్మిక సమస్యలను అదేవిధంగా ఆర్టీసీ పరిరక్షణను గొంతెత్తి మాట్లాడగలుగుతారు. ఆ గొంతును నొక్కేసే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే యూనియన్లను పునరుద్ధరించాలి. ఏదైతే 21, 25కు సంబంధించిన పే స్కేళ్ళు ఉన్నాయో అవి ఇవ్వాలి. 17 బాపతి తూతు మంత్రంగా చేసినారు. అది అలవెన్సులు పెరగలేదు, అదేవిధంగా ఏరియర్స్ రాలేదు. ఇప్పుడు 2013 పే స్కేల్కి సంబంధించిన అలవెన్సులే కొనసాగుతున్నాయి. కాబట్టి అలవెన్సులను పెంచాలి, పెంచిన పని భారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతోటి ప్రైవేటీకరణ చేసే దిశలో మరి అడుగులు వేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము ఆర్టీసీతో కొనించాలి. ఆర్టీసీ డ్రైవర్లే, ఆర్టీసీ సిబ్బందే ఎలక్ట్రిక్ బస్సుల మీద పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా టీజీఆర్టీసీ గత నెల రోజుల నుండి సమ్మె నోటీసు జేఏసీగా ఏర్పడి
ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 98 డిపోల నుండి ఈ నిరసన కార్యక్రమాలు సమ్మె చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన అంశాలు ఏమేంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, 21, 25 పే స్కేల్ ఇవ్వాలని, 2017 సంబంధించిన రిటైర్మెంట్ కార్మికులందరికీ బకాయిలు చెల్లించాలని ప్రధాన అంశాలతోటి 32 డిమాండ్లతోటి ఎండి గారికి ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మార్చి 13వ తారీఖు నాడు నోటీస్ ఇస్తే నిన్న చర్చలకు పిలిచి ఒక కమిటీ వేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి తగుదునా అనేది కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే మరి మహాలక్ష్మి పథకం మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒకటే రోజులో డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని మహిళలకు ఫ్రీ అనే ఒక పథకం ప్రవేశపెట్టారు. మరి ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు కనీసం ఆర్టీసీ అధికారులను కానీ సమీక్ష సమావేశం జరిపి మీరు పెట్టారా? ఇవాళ ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచినాక ఇప్పుడు కమిటీ వేసి కాలయాపన చేస్తే ఈ ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అంతేకాకుండా ఈరోజు ఆర్టీసీ అధికారుల పాత్ర ఎట్లున్నదంటే చాలా ఘోరంగా ఉంది. కానీ దీనికి పూర్తి బాధ్యత తదనంతరం మరి విద్యార్థులు, మేధావులు, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ రేపటి నుంచి సంఘటితమై మరి మా ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా ప్రతి డిపో ముందు వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేపడతారని కూడా ఈ సందర్భంగా మాకు సంకేతాలు వచ్చినాయి. రాష్ట్ర జేఏసీ నాయకత్వం తెలియజేయడం కూడా జరిగింది. అధికారులు ఏం చేస్తున్నారంటే 1-2 డిపోల నుంచి బస్సులు బయలుదేరి ఈ డిపో నుంచి 10 వెళ్ళినాయి, ఆ డిపో నుంచి 10 వెళ్ళినాయి కార్మికులను భయభ్రాంతులు చేసి ఇబ్బంది గురి చేసి వాళ్ళను మేము డ్యూటీలను బీకేస్తాం, లేకుంటే మహిళా కండక్టర్లు ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే సిక్కులు ఉన్న డ్యూటీకి రావాలి, ఈ విధంగా బెదిరింపులు జరుగుతున్నాయి. మరి ఇందులో పే స్కేలు జరిగితే అధికారులకు 100% న్యాయం జరుగుతుంది. కార్మికులు కష్టపడి కొట్లాడి కేసులలో ఇరుక్కొని ధర్నా చేసి రాస్తోకలు చేస్తే 10% మాత్రమే జీతభత్యాలు పెరుగుతాయి. అది ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడే, కానీ అధికారులకే లబ్ధి చేరుతుంది. మరి అదే అధికారులు ఇలా మా మీద ఇట్లా ఉక్కుపాతం మోపడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీడియా ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ ఆపరేషన్ అనేది బంద్ చేయండి దయచేసి. మరి రాష్ట్రంలో 98 డిపోలలో మరి ఇప్పుడు ఈ రీజన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోలలో ఇంత పర్ఫార్మెన్స్ ఉండి 100% ఓఆర్ వచ్చినా మరి కండక్టర్లను వేధిస్తూ, డ్రైవర్లను వేధిస్తూ ఇటు కేంపిల్ పీరియడ్ మీద పేడ్ పే అమౌంట్ కండక్టర్లు తీసుకొస్తారని డిపోస్ పేర్లు పెట్టి నానా ఇబ్బంది చేసిరు. ఇవాళ మీరు బస్సులు తిరుగుతాయని అంటున్నారు కదా, అదే బస్సులో మీడియా సాక్షి తెలుపుతున్నా. ఏదైనా ఒక 2 ప్రయాణికులు మీడియా ద్వారా మీరే పోయి ఆ బస్సులలో చూడండి. వాళ్ళు ఖాళీ బస్సులో తీసుకొని వాళ్ళని దించేసుకుంటూ పోతాను, ఎక్కించుకోలేదు, మళ్ళీ వేరే టికెట్ ఇచ్చలేదు, పైసలు మరి వసూలు చేస్తాలా, అది అంత భగవంతుని కనుక. కానీ దీనివల్ల ఆర్టీసీకి ఎంత లాభం అవుతుంది? ఇవాళ ఎన్ని బస్సులు తిరుగుతానో లెక్క తీస్తాం, ఏ డిపోకి ఎన్ని బస్సులు తిరుగుతానో లెక్కలు తీసుకొని మేము కిలోమీటర్ దింపిన ప్రకారం పైసలు ఎన్ని ఇవాళ లిమిటెడ్ అయితే అని కూడా మేము తీసి రేపు చెప్తాం. అధికారులు ఇప్పటికైనా అట్లాంటి ప్రచారాన్ని మానుకొని మీరు మాకు సహకరించి ఈ సమ్మెను మీరు సానుకూలంగా వాతావరణంలో తీసుకుపోతారని ఈ మీడియా ద్వారా మీకు గుర్తు చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఫస్ట్, ఈ సమ్మె ఎవరికి వ్యతిరేకం కాదు. మా కడుపు గాలి మేము చేసే సమ్మె ప్రభుత్వానికో అధికారులకో వ్యతిరేకం చేసే సమ్మె కాదు. ఫస్ట్ పాయింట్ ఇది, దయచేసి ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికి వ్యతిరేకంగా చేసే సమ్మె కాదు. రెండవది, మేము అడిగే కోరికలు కూడా గొంతమ్మ కోరికలు కాదు. ఏ రాజకీయ పార్టీ అయితే తన మేనిఫెస్టోను భగవద్గీత అని బయట చెప్పుకుంటారో, ఖురాన్ అని చెప్పుకుంటారో, బైబిల్ అని చెప్పుకుంటారో, అలాంటి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఆర్టీసీ పట్ల ఏం పెట్టారో అది మాత్రమే మేము అడుగుతాం. అంతకుమించి పల్లెత్తి మాట కూడా మేము అడుగుతలేం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ మీద ఇప్పటికీ నమ్మకం ఉంది. దయచేసి మా సమస్యలు సావధానంగా వినండి, పరిష్కరించండి. మీరు పరిష్కరిస్తారని ఆశ మాకుంది. దయచేసి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది గురి చేయొద్దు. అంత మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వేల డబ్బులో ఎకరాలు భూముల వాళ్ళు కాదు. బట్టపట్టకు సావలేదు, బల్లార్స దాటలేదు అన్నట్టునే మా బతుకులు. దయచేసి మీరు మనసు పెద్ద చేసుకుని గౌరవనీయుల పొన్నం ప్రభాకర్ గారు, మా జిల్లా మంత్రివర్యులు, మీరు మా గౌరవాన్ని పెంచేటట్టు మీ ప్రవర్తన ఉండాలి సార్. ఇప్పటికీ మిమ్మల్ని ఒక మంచి రాజకీయ నాయకుడిగా మేము ఆరాధిస్తాం. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోరి. తక్షణమే ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించండి. ఆర్టీసీకి విలీనం చేసుకోండి. 2 PRCలు ఉన్నాయి సార్. 2017 జీతభత్యాలతో ఇప్పటికీ 2026లో కూడా అదే జీతంతో చేస్తున్నాం. 9 సంవత్సరాల కింద పెరిగిన జీతం ఇప్పటివరకు పెరగలేదు సార్. మీరు ఎంతో మీ ఐషతున్నత వరకు పెంచండి.
తులమో పొలమో మీరు ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాం. మీరు 5 ఇస్తా అంటే మేము 10 అడుగుతాం, మీరు 5 ఇస్తారా 4 ఇస్తారా కూర్చుండి మాట్లాడి ఏడుకోకాడికి చేయండి సార్. ఎండాకాలం ప్రజలు ఇబ్బంది పడతారు. మహాలక్ష్మి స్కీము అద్భుతమైన పథకం, ఇప్పటికీ మేము కొన్ని ఆడుతున్నాం. కుక్కలు చింపనిస్తారనే ఆర్టీసీ జీవితాల్లో మహాలక్ష్మి వల్ల నిండు కుండలాగా ఉంది. నేను ఒప్పుకుంటున్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మొట్టమొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పథకాన్ని 48 గంటల్లో మా భుజాల మీద చేసుకొని పబ్లిక్ సర్వీస్ చేసి సక్సెస్ చేసి మీకు మంచి పేరు తెస్తాను సార్. మీరు దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత మీరు ఇవ్వండి. మేమేమో చెట్టు మీద కూర్చుంటలేము, మాకు 50% 60% మేము అడుగుతలేము. మీకు నచ్చినంత ఎంతో ఇవ్వండి, మా కడుపు నింపుని. 40 వేల కుటుంబాలలో వెలుగులు చింపే కాలం ఒక్కొక్కసారి వస్తుంది. మా ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి, మొదటిది. రెండవది 2017, 2025 2 PRCలు రావాలి. మూడవది ప్రధానంగా కార్మిక సంఘాలను పునరుద్ధరించాలి. ఇవి ప్రత్యేకమైన 3 డిమాండ్లు. ఇక మిగతా చిన్న అంటే యాజమాన్యంతో కూర్చొని మాట్లాడుకునేది. మేము హక్కుదారులం సార్. మేము 4 లక్షల మంది మేము కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసినాం. మాకు మీరు సీఎం పదవిలో కూర్చోడానికి మేము ఒక కారణం. మా వల్లనే మేము అయిన వెంటలం. మీరు కూర్చోడానికి మేము ఒక కారకులం కాబట్టి మీద ఒక బలం ఉంది. మేము మీకు చేయి గుర్తుకు ఓటేసినాం సార్. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ పాదాలకు నమస్కారం చేస్తాను. పొన్నం ప్రభాకర్ గారు మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ వాళ్ళను వీళ్ళని పిలిచి బస్సులు నడిపిస్తారు. దానివల్ల ప్రమాదాలు జరిగి ఇంకా నష్టం జరిగే ఉన్నది. చాలామంది ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి తక్షణమే చర్చలు పిలిచి కార్మికులను మళ్ళీ విధులకు తొందరగా వచ్చేటట్టు చూడగలరని రిక్వెస్ట్ చేస్తున్నాం. సమ్మె 2వ రోజుకు చేరుకుంది. మా మహిళా కార్మికులందరూ, ఉద్యోగులంతా చాలా హార్డ్ వర్క్ చేస్తూ పనులను నిర్వర్తిస్తూ ఇది ఒక కుటుంబ బాధ్యతగానే నిర్వర్తిస్తున్నాం. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పారు ఏంటి, కార్మికులంతా నా కుటుంబ సభ్యులు అన్నారు. కుటుంబ సభ్యుల్లాగానే మేము కూడా ఈ కుటుంబ బాధ్యతను ఎట్లా మోస్తున్నామో మా కుటుంబాన్ని, ఇది కూడా సంస్థ మాది, మా కన్న తల్లి మాకు అన్నం పెడుతుంది అని అదే విశ్వాసంతో మేము పనిచేస్తున్నాము. రోజు 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు మా విధులను నిర్వర్తిస్తున్నాము. పండగ సమయాల్లో, శుభదినాల్లో కూడా కిలోమీటర్లు పెంచినప్పటికీ కూడా ఇది మా బాధ్యతగానే మహాలక్ష్మి సీన్ను మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి సమ్మె 2వ రోజు చేరుకొచ్చింది, కాలయాపన చేయకుండా కూర్చొని జేఏసీతో చర్చలు జరిపి ఇది ఇట్లా అని చెప్తూ సమస్యను సాల్వ్ చేసేటట్టు చూడండి. మా ముఖ్యమైన డిమాండ్లు 3. అందులో ఒకటి ఏంటంటే 2021-25 పే స్కేల్ని ఇప్పించండి. యూనియన్లు పునరుద్ధరించడం ఎందుకు చెప్తున్నామంటే కుటుంబ యజమాని ఉంటేనే కుటుంబ యజమానికి సాధక బాధకాలు చెప్పుకుంటాం. అదేవిధంగా మాకు యూనియన్లు లేకపోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, మా ఆక్రోశం ఎవరికి చెప్పుకోవాలి? ఇన్ని కిలోమీటర్లు తిరిగి ఇంత లేట్ చేసినా కూడా సర్వీస్ చేస్తున్నాం, లేట్ ఇన్కమింగ్ అవుతున్నాం లేడీ కండక్టర్లం. మేము ఎలా వెళ్తాం? సెక్యూరిటీ ఏంది? ఈ రోజులలో సెక్యూరిటీ లేకుండా ఉంది ఆడవాళ్ళకు. అందుకోసమనే మా సెక్యూరిటీ కోసమే మేము యూనియన్లను పునరుద్ధరించమంటున్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరేంటి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కదా, ఆ పెట్టిన అంశాలని మేము అడుగుతున్నామండి. ప్రభుత్వాన్ని ఆర్టీసీలో విలీనం చేయండి. విలీనం చేసి ఇది ఇంత ఇస్తాను పే స్కేల్ అని మాట్లాడండి. కాలయాపన చేయకండి. ఎందుకంటే అనుభవం లేని డ్రైవర్లతో, కండక్టర్లతో విధి నిర్వహణ మీరు చేస్తుంటే అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది ఎవరికి చెడ్డ పేరు? రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ చెడ్డ పేరు రాని పని మీరు చేయొద్దు, మేము కూడా చేయనీయము. అందుకోసమనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏందనగా ఇప్పటికైనా తొందరగా స్పందించి సమస్యను సాల్వ్ చేసి తొందరగా నిర్ణయం తీసుకొని మహాలక్ష్మి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు పెట్టిన పథకం వల్ల చాలామంది సంతోషపడుతున్నారు. ఇదే విధంగా మేము కూడా సంతోషంగా చిరునవ్వుతో ఉద్యోగాలు చేసేటట్టు తొందరగా మాకు సమస్యను పరిష్కరించి ఏదో ఒకటి చేయండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మిమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేయడం లేదు, వ్యతిరేకతంగా ప్రవర్తించడం లేదు, బస్సుల్ని ఆపడం లేదు. ఎంత కష్టమైనా డిపో ముందు మేము గొడవ చేయడం లేదండి. మా బాధలు చెప్పుకుంటున్నాము. ఇప్పటికైనా దయచేసి స్పందించండి.